రుచిగా అరటికాయ వేపుడు ఎలా చేయాలో చూడండి. ఈ అరటికాయ వేపుడు కోసం 2 పచ్చి అరటికాయలు తీసుకొని లైట్గా తొక్కను తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బాండిల్లో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసి లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వండి. ఇవి వేగేటప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. ఇవి వేగుతూ ఉంటాయి. మరొక వైపు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి రెమ్మలు, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు అరటికాయ ముక్కలు కూడా బాగా వేగుంటాయి. దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి, బాగుంటుంది. నేను ఇక్కడ చూపించినట్లు అరటికాయ ముక్క వేగిన తర్వాత లాస్ట్గా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కారపొడి మొత్తాన్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, అంతే.